హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 14. తిలోత్తమతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి తమను గమనిస్తున్నట్లు అనిపించడంతో అతని వెంట పడతారు అనురాగ్, సుబ్బు. దాంతో అతన్ని వెతుక్కుంటూ బీచ్లోకి వచ్చిన అనురాగ్ని చూసి అతనెవరో నాకు తెలుసు అని అంటుంది మిహిరా. ఆ మాటతో పరిగెడుతున్న ఆ ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశారు. సుబ్బు వెంటనే ఆశ్చర్యంగా, ఎవరు మిహిరా అతను అని అడిగాడు. తను శాండీ అని చెప్పింది మిహిరా. శాండీనా? వాడెవడు అని అడిగాడు సుబ్బు. అప్పటికే అతనెవరో అర్థమైన అనురాగ్ చిరాగ్గా ముఖం చిట్లించి, వాడిక్కడేం చేస్తున్నాడు? అసలైనా మమ్మల్ని వాడెందుకు టార్గెట్ చేశాడు అని అడిగాడు. తను మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నన్ను డాష్ ఇచ్చిపోయింది మాత్రం శాండీనే అని అంది మిహిరా. నువ్వు సరిగ్గానే చూసావా అని అడిగాడు అనురాగ్. నాకింకా సైట్ రాలేదు అని కూల్గా చెప్పింది మిహిరా. దాంతో నడుంపై చేతులు పెట్టుకొని వర్షం సినిమాలో త్రిష మిస్ అయినప్పుడు ప్రభాస్ పెట్టిన ఎక్స్ప్రెషన్ పెట్టాడు అనురాగ్. వాళ్ళిద్దరి మాటలు వింటూ ఏం అర్థం కాని సుబ్బు మాత్రం, అసలు ఈ శాండీ ఎవరు? మీరెవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. శాండీ అంటే నా ఫ్రెండ్ లాంటి వాడే. ఒకసారి పబ్లో మీట్ అయ్యాను, ఆ తర్వాత ఫ్లైట్లో మీట్ అయ్యాను. ఆ 2 సార్లు మీ ఫ్రెండ్ వాడికి ధమ్కీ ఇచ్చాడులే అని చెప్పింది మిహిరా. ఆ మాటకు అనురాగ్ ఆశ్చర్యంగా చూస్తూ, ధమ్కీ ఇవ్వడం అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు అదే మ్యాటరు, ముందు వాడి సంగతి చెప్పు రాగ్. నువ్వు వాడిని కలిసావు కదా, వాడు మనకెందుకు డ్రగ్స్ ఇచ్చుంటాడు? వాడు మనకు డ్రగ్స్ ఇచ్చే రేంజ్లో నువ్వేం చేసావురా అని కంగారుగా అతన్ని అడిగాడు సుబ్బు. ఆ మాటతో, ఆపుతావా? వాడికి అంత సీన్ లేదు. నేను జస్ట్ వాడికి వార్నింగ్ ఇచ్చి కొట్టి వదిలేశానంతే. కానీ దానికోసమే వాడు దేశం కాని దేశం వచ్చి మనకి పార్టీలో డ్రగ్స్ మిక్స్ చేసే ధైర్యం చేయడు. వాడికి ఆ డ్రగ్ మ్యాటర్కి సంబంధం ఉండే అవకాశమే లేదు. ఖచ్చితంగా దీని వెనక వేరే ఎవరో ఉన్నారు. అది మనం ఆ హోటల్కి మళ్ళీ వెళ్తేనే తెలుస్తుంది అని అన్నాడు అనురాగ్. అంతే అంటావా? వీడికి సంబంధం లేదని షూర్గా చెప్పగలవా అని అనుమానంగా అడిగాడు సుబ్బు. ఖచ్చితంగా ఉండదులే కానీ ముందు నువ్వు ఆ హోటల్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకునిరా అని అన్నాడు అనురాగ్. ఓహో, నేను అటు వెళ్తే మరి నువ్వు ఎక్కడుండేం చేస్తావు? మిహిరకు కంపెనీ ఇస్తావా అని వెటకారంగా అడిగాడు సుబ్బు. అంత లేదు, నేను తనకెందుకు కంపెనీ ఇస్తాను? ఆ శాండీ గాడిని వెతకడానికి వెళ్తున్నా అన్నాడు అనురాగ్. ఇప్పుడే కదా వాడికి సంబంధం లేదన్నావు, మళ్ళీ వాడిని ఎందుకు వెతకటం అర్థం కానట్లు అడిగాడు సుబ్బు. అసలు వాడు నన్ను చూసి ఎందుకు పారిపోయాడో తెలుసుకోవాలి కదా, అందుకైనా వెతకాలి అని అంటూనే ముందుకు వెళ్ళిపోయాడు అనురాగ్. అతను అటు వెళ్ళగానే, మిహిరా, ఇంతకీ నువ్వేంటి ఇలా బీచ్కొచ్చావు అని అడిగాడు సుబ్బు. మీరిక్కడికి కూడా వస్తారని తెలియక వచ్చాను అని పళ్ళు కొరుకుతోంది మిహిరా. మరీ అంత వెటకారం వద్దులేమ్మా అని అన్నాడు సుబ్బు. సరే సరే, మీ బాస్ ఏదో పని చెప్పాడు కదా, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అంది మిహిరా. సరే, నేను వెళ్తున్నాలే కానీ నువ్వు జాగ్రత్తగా రూమ్కి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బు. అతనటు వెళ్ళగానే నన్ను వీళ్ళు కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఇక ఇలా కాదు, నా అంబాలి చెప్పినట్లు వీళ్లకు చెప్పకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనుకుంది మిహిరా. ఆమె అలా అనుకోవడమే ఆలస్యం. మొబైల్ తీసి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ను సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు శాండీ. అతన్ని చూస్తూనే షాక్ అయిన మిహిరా, హే శాండీ, నువ్వేంటిక్కడ? అయినా ఎందుకలా పారిపోతున్నావు? నీకోసం నా బాయ్ ఫ్రెండ్ వెతుకుతున్నాడు తెలుసా అని నవ్వుతూ చెప్పింది మిహిరా. తెలుసు, అందుకే అతన్ని తప్పించుకొని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు శాండీ. ఇంతకీ నువ్వెందుకు పారిపోతున్నావు? ముందు ఆ విషయం చెప్పు అని అడిగింది మిహిరా. ఎందుకంటే ఏం చెప్పమంటావు? ఇందాక నీ బాయ్ ఫ్రెండ్ ఆ హోటల్లో ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు. ఆ అమ్మాయివి నువ్వేనేమో అనుకొని నేనేమో వెనక నుంచి చూసి నీకోసం తొంగి తొంగి చూశాను. సరిగ్గా అప్పుడే నీ బాయ్ ఫ్రెండ్ నన్ను చూశాడు. అతని కంటపడితే మళ్ళీ ఎక్కడ నన్ను కొడతానని ఇలా పారిపోయి వచ్చేశాను. అతను నన్ను తరుముకుంటూ వచ్చాడు అని చెప్పాడు శాండీ. అంత భయం ఉన్నవాడివి నన్ను చూడటం అవసరమా అని నవ్వుతూ అడిగింది మిహిరా. అరే, నువ్వు నా ఫ్రెండ్ కదా, అందుకే చూశాను. అయినా నువ్వేంటి ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ ఏమో ఆ హోటల్లో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మీరిద్దరూ అసలు రిలేషన్లో ఉన్నారా లేదా అని
అనుమానంగా అడిగాడు శాండీ. ఆ మాటకు మిహిర ఏదో మాట్లాడబోయేంతలో, మేం రిలేషన్లో ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు అని కంగుమంటూ వినిపించింది అనురాగ్ వాయిస్. వెంటనే మిహిరా శాండీ ఇద్దరూ తల తిప్పి వాయిస్ వచ్చిన వైపు చూశారు. అక్కడే కోపంగా వాళ్ళని చూస్తూ నుంచున్నాడు అనురాగ్. అతన్ని చూడగానే శాండీ, వీడు మళ్ళీ వచ్చేసాడ్రా బాబోయ్ అని అనుకుంటూ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టించుకోకుండా అక్కడే కూర్చుని తన వైపే చూస్తున్న మిహిరతో, వాడితో నీకేంటి మాటలు అని అడిగాడు అనురాగ్. ఆ మాట అడగడానికి నువ్వెవరు అని టక్కున అనేసింది మిహిర. ఆమె అన్న మాటకి కోపం రావడంతో అనురాగ్ ఇంకొక మాట మాట్లాడకుండా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తూ, ఇతను నా పక్కన ఉండడు, నా పక్కన ఉన్నవాళ్ళని ఉండనివ్వడు, తను నన్ను వదిలేస్తే ఇంకెప్పటికీ నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాడా ఏంటి, ఈయన మాత్రం ఆ మాయతో మింగిలైపోతాడే అని పళ్ళు పటపటా కొరుకుతూ చెదిరిన మనసుతో బీచ్ను చూస్తోంది మిహిర. ఆ బీచ్కి వచ్చినప్పుడు ఉన్న ప్రశాంతత ఇప్పుడు ఆమెకు లేదు. దాంతో చిరాగ్గా లేచి క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది. మరోవైపు ఈవెంట్ జరిగిన హోటల్కి వెళ్ళిన సుబ్బు అక్కడ మేనేజ్మెంట్ని ముందు రోజు జరిగిన ఇష్యూ గురించి క్వశ్చన్ చేశాడు. అందుకు ఆ మేనేజర్, ఇక్కడ డ్రగ్స్ ఇవ్వడం అనేది చాలా కామన్ సార్. యాక్చువల్లీ కొంతమంది స్పెషల్గా కూడా డ్రగ్స్ ఆర్డర్ చేస్తారు. మేబీ మా బాయ్స్ పొరపాటున వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డ్రగ్స్ మీకు ఇచ్చినట్లున్నారు. ఐఎమ్ సో సారీ అని సింపుల్ విషయంలాగా చెప్పేశాడు హోటల్ మేనేజర్. ఆ మాటతో కోపంతో ఊగిపోయిన సుబ్బు, అలా ఎలా ఇస్తారు, వాటి వల్ల మేమెంత సఫర్ అయ్యామో తెలుసా, వాటితో పాటు గర్ల్స్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, ఇలాంటివి కాస్త చూసుకోవాలి కదా, అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది నాలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు అని మేనేజర్కి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చి అనురాగ్కి ఫోన్ చేశాడు సుబ్బు. అనురాగ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, రే, ఇక్కడ ప్రాబ్లం క్లియర్, పార్టీలో డ్రగ్స్ అడిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక్కడ కామన్ అంట, వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డ్రగ్స్ పొరపాటున మనకిచ్చారు, అంతే తప్ప ఇక్కడ వాంటెడ్గా ఎవరూ ఏమీ చేయలేదురా అని చెప్పేశాడు సుబ్బు. ఆ మాటతో వీడొకడు ప్రాబ్లంను క్లియర్ చేసుకురారా అంటే ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తాడు అని మనసులోనే అనుకుంటూ, ఇంతకీ నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూసావా అని అడిగాడు అనురాగ్. లేదురా, అతనంత కూల్గా చెప్పేసరికి అవసరం లేదనిపించింది, వాళ్ళ ముఖాలు చూస్తే జెన్యున్గానే ఉన్నాయి, పాపం అనుమానించడం తప్పేమో అని అన్నాడు సుబ్బు. నీ ముఖంరా, నీకు అందరూ అలాగే అనిపిస్తారు, అసలు ప్రాబ్లం అక్కడే ఉంది, డ్రింక్ చేసిన లేడీస్ అందరూ బాగానే ఉన్నారు, జెంట్స్కి మాత్రమే ఇలా జరిగింది, సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పాడు అనురాగ్. ఓకే, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేసేయ్ అని చెప్పిన సుబ్బు తిరిగి హోటల్లోకి వెళ్ళి రిసెప్షన్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ లాంజ్లో కూర్చున్నాడు. తాను సమాధానం చెప్పాక కూడా అతను వెళ్ళకపోవడంతో కాస్త టెన్షన్ పడిన మేనేజర్ తిరిగి అతని దగ్గరకు వచ్చి, ఏమైంది సార్, మీకు ఇంకా ఇక్కడ ఏదైనా పనుందా అని అడిగాడు. అప్పటి వరకు మంచిగా కనిపించిన ఆ మేనేజర్ అనురాగ్ మాటలతో కాస్త తేడాగా కనిపిస్తుంటే, మీ ఇన్ఫర్మేషన్ బానే ఉంది, నేను కూడా నమ్మేశాను, బట్ మా బాస్ వస్తున్నారు, తను మీతో ఏదో మాట్లాడాలట, మేబీ ఇంకొక ఈవెంట్ ఏదైనా ఆర్డర్ చేస్తారేమో అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు సుబ్బు. ఆ మాటతో మేనేజర్ ముఖం వెలిగిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను మీకోసం డ్రింక్ పంపిస్తాను అని ఆనందంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనేజర్. అతని అటు వెళ్ళగానే, వావ్, షబాష్రా సుబ్బు, వీడు మనల్ని నమ్మించినట్లు నేను కూడా వీడిని బాగానే నమ్మించేశానే అని అనుకున్నాడు సుబ్బు. మరోవైపు రూమ్కి వెళ్ళిన మిహిర అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ను సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం కోసం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ను బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం క్యాబ్ కూడా బుక్ చేసి పెట్టేసుకొని తన లగేజ్ను ప్యాక్ చేసుకుంది. ఉదయమే అక్కడి నుండి అనురాగ్ సుబ్బు నుంచి దూరంగా వెళ్ళడం కోసం ప్లాన్ చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అలారం పెట్టుకొని నెమ్మదిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది మిహిర. మరోవైపు అనురాగ్ కోసం వెయిట్ చేస్తున్న సుబ్బుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసిన సుబ్బు ముఖం చిట్లించి, ఎవరిది నెంబర్ అని కాసేపు ఆలోచించి ఫోన్ కట్ అయ్యే టైంకి లిఫ్ట్ చేశాడు. వెంటనే అవతల వైపు నుంచి, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు,
యాక్సిడెంట్ అయిందని తెలిసింది. నీకు ఇప్పుడు ఎలా ఉంది అని ఓ స్వీట్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిదా అని ఆలోచిస్తున్నాడు సుబ్బు. కానీ అతనికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా, అప్పుడే నన్ను మర్చిపోయావా డార్లింగ్? నేనెవరా అని ఆలోచిస్తున్నావా? నీకోసం రాత్రంతా వెయిట్ చేసి 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 విరహవేదంతో ఉన్నాను. నా దగ్గరికి ఎప్పుడొస్తావు అని అడిగింది ఆ స్వీట్ వాయిస్. దాంతో ఆమె ఎవరో అర్థం చేసుకున్న సుబ్బు, చూడు, నాకు తెలియక నీకు కాల్ చేశాను. ఐఎమ్ సారీ, నేను ఆ టైప్ కాదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు అని చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండా ఫోన్ కట్ చేశాడు. ముందు రోజు తాను బిహేవ్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకొని యాక్సిడెంట్ అవ్వకముందు జరగబోయిన పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే సుబ్బుకి తన మీద తనకే అసహ్యం వేసింది. ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన అనురాగ్ అతన్ని చూసి, ఏంట్రా అంత విసుగ్గా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదులే, పద ముందు మన పని చూసుకుందాం అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో ఇద్దరూ మళ్ళీ హోటల్ లోపలికి వెళ్లారు. వాళ్ళని చూసిన మేనేజర్ సుబ్బు పక్కన ఉన్నది అతని బాస్ అని గెస్ చేసి ఎదురొచ్చి మరీ అతన్ని విష్ చేస్తూ, నమస్తే సార్ అని విష్ చేశాడు అనురాగ్ని. కానీ అనురాగ్ ఏమాత్రం అతన్ని పట్టించుకోకుండా, వెస్టర్డే జరిగిన ఈవెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడిగాడు అనురాగ్. ఆ మాట వినగానే మేనేజర్ షాక్ అవుతూ, ఆ ఫుటేజ్ మీకెందుకు సార్? ఆ పార్టీ మీరు అరేంజ్ చేయలేదు కదా అని అడిగాడు. నేను చేయకపోతే ఏంటి, నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కదా. మాకు సంబంధించిన కొన్ని వస్తువులు మిస్ అయ్యాయి. అవి ఎలా మిస్ అయ్యాయో మేము తెలుసుకోవాలి. ఫుటేజ్ చూపించండి అని అడిగాడు అనురాగ్. కానీ సార్, అలా చూపించడానికి మా హోటల్ రూల్స్ ఒప్పుకోవు అని అన్నాడు ఆ మేనేజర్. ఎందుకు ఒప్పుకోవు? ఓ, అయితే పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? పోలీసులతో సహా వచ్చి చెక్ చేస్తే అప్పుడు మీ హోటల్ రూల్స్ ఒప్పుకుంటాయా అని అడిగాడు అనురాగ్. దాంతో కంగుతిన్న ఆ మేనేజర్, వామ్మో, ఇప్పుడు పోలీసులంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇతన్నైతే ఇక్కడే మేనేజ్ చేయొచ్చు అని అనుకొని, వద్దులే సార్, వద్దు, మీరు రండి, చెక్ చేసుకోండి అని అంటూ అనురాగ్ని సుబ్బుని సెక్యూరిటీ రూమ్కి తీసుకువెళ్ళాడు మేనేజర్. మేనేజర్ని చూసి సెక్యూరిటీ రూమ్లో ఉన్న సెక్యూరిటీ లేచి నుంచోగా, వెస్టర్డే ఈవెంట్ ఫుటేజ్ను సార్ వాళ్ళకి చూపించండి అని చెప్పాడు మేనేజర్. దాంతో జరిగిన ఈవెంట్కి సంబంధించిన ఫుటేజ్ మొత్తం వాళ్ల ముందు పెట్టాడు సెక్యూరిటీ. దానిని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టారు సుబ్బు, అనురాగ్. స్పీడ్గా వెళ్తున్న ఆ ఫుటేజ్ను క్లియర్గా గమనిస్తున్న అనురాగ్కి ఎక్కడో ఏదో తేడాగా అనిపించడంతో, ఒక నిమిషం అని అన్నాడు. దాంతో వెంటనే ఆ సెక్యూరిటీ రన్ అవుతున్న వీడియోను పాస్ చేశాడు. ఒక 2 minutes వెనక్కి తీసుకువెళ్ళండి అని అడిగాడు అనురాగ్. దాంతో అతను చెప్పినట్లే ఆ వీడియోను బ్యాక్వర్డ్ చేశాడు సెక్యూరిటీ. అప్పుడు వీడియోలో ఉన్న ఒక ప్లేస్ వైపు చూపిస్తూ, ఇక్కడ దీన్ని జూమ్ చేయండి అని అడిగాడు అనురాగ్. దాంతో ఆ వీడియోని జూమ్ చేశాడు సెక్యూరిటీ. దాంతో అక్కడ జరిగేది ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో అనురాగ్, సుబ్బులు దానిని చూస్తూ ఆశ్చర్యపోయినట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అక్కడ చూస్తున్నదంతా వాళ్లకు షాకింగ్గా అనిపించింది. ఆ వీడియోలో ఏముంది? సుబ్బు, అనురాగ్లు ఎందుకు షాక్ అయ్యారు? మిహిరా సుబ్బు, అనురాగులకి చెప్పకుండా తాను అనుకున్న ఐలాండ్కి వెళుతుందా? ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.